अस्सलाम वालेकुम सभी मेरे भाइयों को और बहनों को सबको। और एक बात, సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకి మరియు బీఆర్ఎస్ నాయకులకి, ఆల్ పార్టీ నాయకులకు కూడా, కార్యకర్తలకు కూడా ఈ ముఖ్య విషయాలు ఏంటిదంటే, ఇది అన్ని ప్రజల కోసం, అన్ని పార్టీల కోసం, అన్ని ప్రజల కోసం. ఇది హెల్త్, ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే అతి దారుణంగా మన రాష్ట్రానికి ఆరోగ్య సమస్య మీద, ఏ ర్యాంక్ మీద మన కేంద్ర ప్రభుత్వం హెల్త్ డైనామిక్ ఆఫ్ ఇన్ ప్రొటెక్షన్స్ హ్యూమన్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు సర్వే చేసి ఇచ్చినటువంటి నివేదిక, ఆరోగ్య సమస్యల మీద మన తెలంగాణ ఎన్నో ఎన్నో పర్సెంట్లో ఉన్నది. ఎంత వచ్చింది ఏమనేది కొన్ని వివరంగా చెప్పే ముందు ఎగ్జాంపుల్గా మన నిధులైనా కానీ, ఇతర దేశాల నుంచి తెచ్చే బడ్జెట్ అయినా కానీ, హైదరాబాద్ సిటీకి డెవలప్ చేస్తారని ఏదైతే వెళ్ళి మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏదైతే అక్కడ తెచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టడం దానికి ప్రయత్నిస్తున్నారో, ఇంతకుముందు మూసీ నది కానీ మన సొంత రాష్ట్ర బడ్జెట్ దానికి కేటాయించడం ప్రతి సంవత్సరం 50,000 కోట్ల రూపాయలతోటి కేటాయించడం జరుగుతుంది. అంటే 1,50,000 కోట్లు 3 సంవత్సరాలు. అంటే ఇది 3వ సంవత్సరం ఎండింగ్. అంటే ఇప్పటికీ ఒక 1,00,000 కోట్ల రూపాయలు బహుశా తీయడం జరిగింది కావచ్చు. ఈ 3వ సంవత్సరం ఎండింగ్లో కూడా ఇంకొక 50,000 కూడా పెట్టడం జరుగుతుంది కావచ్చు. మొత్తం ఒక 1,50,000 కోట్ల రూపాయలు. ఆ పని ఎంతవరకు వచ్చింది ఏంటిది అనేది కూడా చాలామందికి తెలియదు. కానీ అత్యవసరం కూడా ప్రభుత్వం వస్తేనే ఆ మూసీ నది ఒక మేనిఫెస్టోలో లేదు, ఇంట్లో కూడా లేదు. అయినా దానికి ప్రస్తావన తెచ్చి అక్కడ కట్టడం జరుగుతుంది. మరి ఎన్నో పేదోళ్ళకైనా చాలామందికి ఇళ్ళలో అయినా కానీ అన్నీ అక్కడ తీసి ప్లాన్ చేసి కట్టడం చాలు చేశారు. కానీ అంతకుముందు ఇంకొక సంవత్సరం, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత కూడా కడితే బాగుండే. దేనికోసం అంటే ఆరోగ్య సమస్య మెయిన్. ఏదైతే మనకు వేరే దేశాలకు పోయి మాట్లాడి అక్కడ ఆ రకంగా ఇక్కడ కాపీ కొట్టుకుంటా మూసీ నది ఏదైతే కట్టడం జరుగుతుంది, మరి అక్కడ ఆరోగ్య సమస్యలు కూడా, విద్యా సమస్యల మీద చాలా నంబర్ 1లో ఉన్నది. ఆ తర్వాతనే ఏ నదులైనా కానీ, రోడ్లైనా కానీ, బ్రిడ్జ్లైనా కానీ చేయడం, చూపించడం జరుగుతుంది. చేయించడం. మరి అక్కడ నదులైనా కానీ, విద్యావైనా కానీ, ఆరోగ్యమైనా కానీ, రోడ్లైనా కానీ 100కి 100% ఉన్నాయి ఫారెన్ కంట్రీస్లో. అక్కడి ప్రభుత్వాలు, అక్కడ రాజ్యాలు, అక్కడ రాజ్యం పరిపాలనలు అదే చూడడం జరుగుతుంది. మరి ఇక్కడ ఆ డబ్బులకి తెచ్చి మరి కంపెనీలు పెట్టడం అయినా కానీ, మూసీ నదికి సుందరీకరణ చేసడం అయినా కానీ చేస్తే అలా 1,50,000 కోట్ల రూపాయల దాకా పెట్టడం జరుగుతుంది. మరి అది ఇంత తొందరగా చేయకపోతే బాగుంటుందని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మూసీ నది కూడా ఒకప్పుడు దాని గురించి ఒక 2 నిమిషాలు చెప్పి మళ్ళీ ఈ సబ్జెక్టులోకి ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ గురించి, ఆరోగ్య సమస్య ఉన్నదో దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఆ మూసీ నది ఏదైతే మనకు వికారాబాద్ అడవిల గుట్టలలో ఏదైతే పద్మనాయం ఆలయం ఏందో అక్కడ భూగర్భ జలాలు అంటే 30 అడుగుల లోతు నుంచి ఇక్కడ ప్రవహించే ఈ వాటర్ సప్లై, అంటే మన ఎక్కడైతే స్టోర్ ఉన్నది అక్కడ మన డ్యామ్ రూపకంగా ఏదైతే మనకు బ్రిడ్జ్ ఉన్నది మూసీ నది ఇది సిటీలో, అక్కడ నుంచి ఆ వాటర్ వెళ్ళే ఒక 77 కిలోమీటర్ ఉన్నది దూరాన, చాలా దగ్గరనే అది. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్టోర్ అయ్యి ఈ సప్లై అవ్వడం అవుతుంది. ఎక్కడికైతే మనకు పంపిస్తారో హైదరాబాద్ సిటీలో 700 చెరువులు ఉన్నాయి, దానికి 700 బ్రిడ్జ్లు ఉన్నాయి. ఆ నీళ్లు బయటికి సప్లై అవుతూ ఉంటుంది. అది ఆ నల్గొండ ఏదైతే ఖమ్మం అటు దాన్ని మన లిఫ్టికేషన్ కూడా చేసి అక్కడ నీళ్లు క్యూర్ చేసి కూడా సిటీకి, అక్కడ ఊర్లకు కూడా
తాగేదందుకు కూడా అక్కడ చేయడం జరిగింది. అది 1963లో. మళ్ళీ అదే 1908లో ఇంతకుముందు కూడా చెప్పాను. అక్కడ వరదలు వచ్చి 1908లో అదే మూసీ నదితోటి భయంకరమైన వరదలు వచ్చి అక్కడ 48 గంటల కనీసం 30-40 వేల మంది చనిపోవడం జరిగింది. మరి దానికి ఒక రూపకల్పన చేసి అప్పటి మన నిజాం ప్రభుత్వం ఏదైతే ఉండేనో మన మహబూబ్ అలీ ఖాన్ గారు దానికి ఒక నివేదిక అందించి ఒక ఇంజనీర్ల ప్రకారంగా అందరు కలిసిమెలిసి అక్కడ ఏదో ప్లాన్ రూపకంగా దానికి పటిష్టనం చేయడం జరిగింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటిది ఎప్పుడైతే రాలే, కనీసం ఒక 17-18 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలే. అక్కడ హైకోర్టు కూడా ఉండే, అక్కడ హైకోర్టు కాడ ఒక చెట్టు కూడా దానికి నిరసన ఉన్నది, ఒక చింత చెట్టు. అప్పుడు కనీసం 300 మంది దాని మీద ఆగి ప్రాణాలు కాపాడినట్టు కాపాడుకున్నారు. దాని మీద నిలబడి ఉండి 2 రోజులు 48 అవర్స్. ప్రాణదాత, ప్రాణం ఇచ్చిన చెట్టు అని దానికి ఒక పేరు కూడా వచ్చింది ఆ చెట్టు, చింత చెట్టుకు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా మూసీ నదికి ఈ ఆరోగ్య సమస్యకి లింక్ ఏదైతే ఉన్నదో ఇక్కడ 1,50,000 కోట్ల రూపాయలు అవ్వడం జరుగుతుంది మూసీ నదికి, చాలా షార్ట్ పీరియడ్లో, తొందర పీరియడ్లో. మరి ఇవి 12,796 గ్రామ పంచాయతీ, 650 మండలాలు, అంటే మున్సిపాలిటీలు 145. అంటే ఈ రకంగా దీనికి ఆరోగ్య సమస్యలు తీర్చేది లేదు. ఆ పైసలు ఒకవేళ అల్లకెళ్ళి సగం 75,000 కోట్ల రూపాయలైనా 50,000 కోట్ల రూపాయలైనా దీనికి అన్నిటికీ డివైడ్ చేసి ఇక్కడ మంచి మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రతి నిజగర్వంలో కడితే, ప్రతి మండలాల హెడ్ క్వార్టర్లో కడితే ఎంతవరకు దానికి ఫారిన్ కంట్రీకి కూడా ఇక్కడ దెబ్బ కొట్టినట్టు అవుతుండే ఈ మన తెలంగాణ భారతదేశంలో. ఎక్కడ కూడా లేనటువంటి అక్కడ హాస్పిటల్స్ అవుతున్నాయి. మెయిన్ ఆరోగ్య సమస్య ఇక్కడి ప్రజలు, ఈ కొస్సాల ప్రజలు ఏదైతే మనకు సరౌండింగ్ 600 కిలోమీటర్ మన తెలంగాణ వైశాల్యం ఉన్నదో 600 కిలోమీటర్ మనం తిరుగుతాం. ఇక్కడ నుంచి పోవాలంటే 300-400 కిలోమీటర్ హైదరాబాద్ సిటీకి. ఎవరికి ఆరోగ్య సమస్యలు వచ్చినా, యాక్సిడెంట్లు అయినా కూడా, మందు తాగినా కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే 400 కిలోమీటర్స్, 360 కిలోమీటర్స్. సిటీకి పోవాలంటేనే 5 గంటలు అవుతాయి. అక్కడ సిటీ నుంచి హాస్పిటల్ అంటే 2.5-3 గంటలు అవుతుంది. అపాయింట్మెంట్ దొరికాయి. దానికి మొత్తము మనకు ఎక్స్రే అయినా కానీ, స్కానింగ్ అయినా కానీ, టెస్ట్లు అయినా కానీ ఇట్లా చేయడంలోనే ఇంకొక 2-3-4 గంటలు అయిపోతాయి. మరి ఆయనకి వైద్యం అందాలంటే చాలా కష్టం. మరి వాళ్ళకి ఇక్కడ నుంచి కన్వీనియన్స్ పోవాలంటే 8-10 వేల రూపాయలు, మళ్ళీ రావాలంటే 8,000-10,000 రూపాయలు. చాలా పేదవాళ్ళు ఉంటారు. ఉన్నదే మన 80-90% మన భారతదేశంలో 80% పేదవాళ్ళు ఉన్నారు. అలా ఏమో 60% అయితే మిడిల్ పేదోళ్ళు ఉన్నారు, ఇంకొక 40% అయితే మొత్తానికి పేదోళ్ళు ఉన్నారు. అంటే ఈ రకంగా వేస్తూ ఉన్నది మన ప్రజలు, ఇట్లా గడుపుతున్నారు. దీనికి ఆ మూసీ నదికి ఇంత తొందరగా పెట్టక ఆ డబ్బులతోటి ఈ ఎక్కడైతే ఏమేమి కట్టాలో ప్లాన్ తీసుకొని ఆరోగ్య సంస్థతోటి ఈ కట్టడం ఇచ్చి ప్రజలకి ఆదుకుంటే బాగుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వంకి చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి, బీజేపీ ఎమ్మెల్యేలకి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడి కూడా ఇక ముందైనా వచ్చే నెల సెప్టెంబర్ 7 తారీఖు నుంచి మళ్ళా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మళ్ళీ మాట్లాడి ఆరోగ్యం మీదనే మాట్లాడి హాస్పిటల్స్ నిజవర్గాల్లో, మండలాలలో ఏ విధంగా పెట్టాలి ఏంటిది అనేది మీరు మాట్లాడండి. మాట్లాడితే వీళ్ళకి సమస్య తీర్చినట్టు అవుతాయి. ఎందుకంటే సొంతంగా ఎమ్మెల్యేలకి కార్యకర్తలు, మేము కూడా కార్యకర్త మన లీడర్స్కి, అయితే ఇటువంటి కార్యకర్తలు ప్రతి పార్టీలో ఉంటారు. తమ తమ ఆదాయం కోసం, తమ హోదాల కోసం, తమ పనుల కోసం, తమ కాంట్రాక్ట్ల కోసం, తమ 2 నంబర్ అయినా కానీ, 3 నంబర్ అయినా కానీ, భూముల రియల్ ఎస్టేట్ అయినా కానీ, ఇట్లా పనులు తీసుకొని సర్దిద్దుకునే చలో మన పని అయిపోయింది అన్నట్టు వేరే పేద ప్రజల కోసం మన ఓన్గా ఎల్లకాలం సంవత్సరాల కొద్దిగా ఆగేటట్టు ఏదైతే హాస్పిటల్స్ ఉంటాయో, ఏదో స్కూల్స్ ఉంటాయో, ఇంకేమైనా ఉంటాయో రైతుల కోసం అటువంటి చేయాలి, పెట్టాలని మనం తపత్యం పడాలి కానీ, అడగాలి కానీ, నిలదీయాలి కానీ, చెప్పాలని కానీ, ఇటువంటి మనలో ఉండి మనం
మాట్లాడి చేసి పనులు చేసుకోవాలని కార్యకర్తలకు కూడా, చిన్న లీడర్ పెద్ద లీడర్ కూడా, అక్కడ ప్రజలకు కూడా, పల్లె ప్రజలు మండల ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన స్వార్థం కోసం మనమే పనులు చేసుకుంటా ముందుకు సాగుతుంటూ ఉండకూడదని కార్యకర్తలకి లీడర్లకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పిల్లల భవిష్యత్తు, రేపటి పౌరుల భవిష్యత్తు ఏదైతే అంటారో మనం చేస్తేనే ఇవి అవుతాయి. మరి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ఎవరు కూడా మాట్లాడలే, మన బడ్జెట్ ఈ రకంగా ఉన్నది, ఈ రకంగా పోతుంది, ఈ మండలాలకు కానీ దానికి కానీ ఈ ఆరోగ్య పనుల మీద ఇంట్లో పెట్టాలి అన్నట్టు కూడా ఇట్లా లేవు. ఆరోగ్యశ్రీ వాళ్ళకే డబ్బులు ఇచ్చేది ఉన్నది ఇప్పుడు 16 నెలలు, మరి వాళ్ళకి కూడా ఇయ్యలే. మళ్ళా మున్సిపల్ కార్మికులకు కూడా కొన్ని జాగాలు లేవు. మళ్ళా గ్రామ పంచాయతీ వర్కర్స్ కూడా ఎవరైతే వాళ్ళు 29,000 మంది వాళ్ళు ఉన్నారు, ఈ మున్సిపాలిటీలో 68 మంది వాళ్ళకు కూడా జీతాలు కరెక్ట్ మరి ఏఎన్ఎం నర్స్ వాళ్ళకి కూడా ఉంటాయి. చాలామందికి సాలరీ రూపంగా కూడా ఇవ్వడం లేదు. ఇది మన ప్రభుత్వ బాధ్యత, మనం చేసేది చూసేది ఇచ్చేది. దీని మీద కూడా కార్యకర్తలు కూడా కాన్స్టీ లీడర్స్ అంటే ప్రజెంట్ ఎమ్మెల్యేస్, కాబోయే ఎవరైతే నిలబడతారో అయితే ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా దీని మీద శ్రద్ధ తీసుకొని మాట్లాడాలి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి, దీని మీద కొంచెం చూడాలి. ఎవరికి వాళ్ళు సైలెంట్ ఉంటే కావు. బడ్జెట్ మాత్రం పుష్కలంగా ఉంది. ఒకప్పుడు బడ్జెట్కి ఈ బడ్జెట్కి చాలా ఎక్కువ డబ్బులు ఉన్నది. కాబట్టి మాట్లాడి ఆరోగ్యం మీద కూడా ఈ అసెంబ్లీ చర్చలు జరగాలని తమ ఎమ్మెల్యే నిజగౌరవాలు చెప్పుకోవాలని చెప్పడం జరుగుతుంది. మెయిన్ విషయంకి వస్తాం అంటే మూసీ నది అట్లా మళ్ళీ ఈ ఆరోగ్య సంస్థ ఏదైతే వ్యవస్థ ఇప్పుడు భారతదేశం నుంచి నివేదిక అందించినటువంటి దాంట్లో రాష్ట్రాల రకంగా ఏమున్నాయంటే నేను చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మన 29 రాష్ట్రాలు అంటే మనకు 29 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో, అంటే ఢిల్లీ మన కేంద్ర పాలిత ప్రాంతం, దానికి ఇడిచిపెట్టి ఏదైతే మనం రాష్ట్రాల గురించి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎట్లా ర్యాంకులు దేనికి ఎంత పర్సంటేజ్ వచ్చింది, మన ఆరోగ్యం మీద ఎలా ఉన్నారనేది దానికి ఒక చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలు, ఇక్కడ కార్యకర్తలు, నాయకులు కూడా దీని మీద స్పందించి మాట్లాడి అసెంబ్లీలో జరిగే చర్చలలో అసెంబ్లీలో ఇది లేవదీసి మాట్లాడాలని ఎమ్మెల్యేలకి, ఆల్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంఐ ఎమ్మెల్యేలు అందరూ ఇట్లా మాట్లాడాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే 104 పల్లె ప్రజలలో నియోజకవర్గాలు ఉన్నాయి. 15 మాత్రం హైదరాబాద్ సిటీకి చెందినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ పుష్కలంగా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 104 అంటే 119 మొత్తం 104 ఈ రకంగా ఉన్నాయి. 15 నియోజకవర్గాల్లోనే అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. ఈ అందరు పోవాలంటే అక్కడ కూడా జాగా దొరకాయి, బెడ్లు కూడా బరాబర్ ఉన్నాయి. ట్రీట్మెంట్ అట్లా చాలా లేట్ అందుతుంది. అప్పటికే పేషెంట్ ఏమవుతాడు కూడా చెప్పలేము. మళ్ళీ వాళ్ళకి డబ్బులు కూడా కన్వెన్స్లకు కూడా ప్రాబ్లం ఉంటాయి, వెళ్ళేదందుకు కూడా సంటలనే ఏమవుతుంది కూడా చెప్పలేము. దానికి ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా చేయాలనేది చెప్పడం జరుగుతుంది. మన భారతదేశంలో మన స్థానం ఎందుకు 001 ఎందుకు వచ్చింది చెప్తా నేను. తెలంగాణ పర్సంటేజ్ వేరే రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నది నేను చెప్తాను. ఇలా ఫస్ట్ మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 29 రాష్ట్రాలు నేను పేరు కూడా చెప్తా, తప్పు ఉంటే కూడా చెప్పచ్చు. ఫస్ట్ మన ఈశాన్య రాష్ట్రంలో ఏదైతే నార్త్ సైడ్ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో సిక్కిం, మిజోరాం, త్రిపుర, మణిపూర్, నాగాల్యాండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఇవి 8 రాష్ట్రాలు ఈశాన్యంలో. మళ్ళా ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్ ప్రదేశ్, ఇవి 6 అవి 8 14. మళ్ళా జమ్మూ కాశ్మీర్, హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆసాం, గోవా, ఇవి 10 ప్లస్ 14 24 రాష్ట్రాలు. 5 రాష్ట్రాలు ఏవి ఉన్నాయి? కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఎన్ని అయినాయి? 24 ప్లస్ 5 29. ఒకటి ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం,
అంటే ఈ 29 రాష్ట్రాలు ఇలా ఒక్కటి తప్పు ఉన్నా కూడా 1,00,000 రూపాయలు ఇస్తా. ఈ రాష్ట్రాలు ఉన్నాయి, ఈ రాష్ట్రాల్లో ఏ ఫస్ట్ ఉన్నది, ఏ సెకండ్ ఉన్నది, ఏ థర్డ్ ఉన్నది, ఏ ర్యాంకులు ఉన్నాయి, అది ఏదైతే మనకు హెల్త్ డైనామిక్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రొడక్షన్స్ హ్యూమన్ రీసెర్చ్ సెంటర్ నిధిక ఏదైతే ఇచ్చిందో మన భారతదేశం సర్వే చేసి పల్లెలలో నిజంగా వర్గాల ఆరోగ్య సమస్యలు ఏ రాష్ట్రంలో ఎంతవరకు పర్సంటేజ్ ఉన్నది, ఏ ప్రభుత్వాలు మనకు ఏ విధంగా ప్రజలకి ఆరోగ్య అన్ని విధంగా ఇస్తున్నారో అనేది ఒక నిధుక ఇచ్చింది. ఆ నిధుకలో ఎవరికి ఏం రియాక్ట్ అయింది నేను చెప్తా, ఇప్పుడు వినండి. భారతదేశంలో ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ మొదటి ర్యాంక్లో 100%కి 100 ఉన్నది ఆరోగ్యం అక్కడ. అరుణాచల్ ప్రదేశ్ 100%. హిమాలయ మనకు హిమాలయ ప్రదేశ్, మేఘాలయ ఉన్నదో రెండో స్థానం ఉన్నది, 48వ స్థానం. మేఘాలయ రాష్ట్రం రెండవ స్థానంలో, మేఘాలయ 48వ స్థానం. మళ్ళా మిజోరాం 38వ స్థానం. మిజోరాం 38%. రాజస్థాన్ 34, తమిళనాడు 30, ఛత్తీస్గఢ్ 29, మళ్ళా ఆంధ్రప్రదేశ్ 25. ఈ రకంగా ఉన్నాయి. ఆ తర్వాత ఇట్లనే పోంగా తెలంగాణకి ఎన్నో నంబర్ వచ్చింది తెలుసా? తెలంగాణకి మంచిగా వినండి, తెలంగాణ నంబరు మన కేసీఆర్ గారు ఆ రోజులలో ఎంతో డెవలప్ చేసిన తర్వాత మీరు మాత్రం ఇవి ఇవ్వక ఈ 23, 24లా ఏదైతే సర్వే జరిగిందో మనకు సర్వేలా 0.00 వచ్చింది. అంటే 1 పాయింట్ కూడా లేదు, 1.00 అయినా వస్తుంది కదా, 0.00 ఉన్నది. చూడొచ్చు, ఇప్పుడు మొన్న కూడా రావడం జరిగింది బుక్స్లలో కానీ పేపర్స్ అయినా కానీ, ఇది మొన్న కూడా వచ్చింది 0.00. అంటే అంత అధ్వానంగా మనం పడిపోయినాం అంటే ఆరోగ్య సమస్యల మీద. మరి ఆ చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి, మరి అక్కడ ఎందుకు ఇంత పర్సెంటేజ్ ఉన్నది? ఇక్కడ మనకు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, రాజస్థాన్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా ఉన్నాయి కదా. మరి ఇక్కడ ఎందుకు లేదు? దీనికి ఈ పర్సంటేజ్లు ఉన్నాయి కదా, 100%, 48%, 38%, 34%, 29%, 20%, 20%, 23%. ఆంధ్రప్రదేశ్కి 23% ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మనకన్నా బడ్జెట్లో తక్కువ. అక్కడ 2,90,000 కోట్ల 3 లక్షల కోట్ల రూపాయలు ఉంటే మన ఇప్పుడు పెరిగిన ఆదాయం, అప్పుడు కూర్చున్నది ప్రభుత్వం 2,91,000 కోట్ల మీద కూర్చున్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు విడిచిపెట్టినప్పుడు 3,17,000 కోట్ల రూపాయలు ఉంటే ఏ రకంగా కూర్చున్నారో ఆ మెయింటెనెన్స్ కాక దిగింది. ఫస్ట్ 2,91,000 కోట్ల మీద ఆగింది. మరి ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది ఎండింగ్. ఈ ఎండింగ్లో ఇప్పుడు ఉన్నటువంటి మన రాష్ట్ర బడ్జెట్ 4,18,931 కోట్ల రూపాయలు. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు. మరి 23% ఆరోగ్య పర్సెంటేజ్ వచ్చింది, 23% పర్సెంటేజ్ వచ్చింది. పల్లెల్లో కూడా అక్కడ ఆరోగ్యం వైద్యం అందుతుందని. మరి ఇక్కడ రాలే. మరి ఇక్కడ ఏమొచ్చింది? అప్పుడు కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? 4 మెడికల్ కాలేజ్ ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో
33 మెడికల్ కాలేజ్ చేశారు. ఆ 33 మెడికల్ కాలేజ్ చేస్తేనే 8 నుంచి 12 వేల డాక్టర్స్ ప్రతి సంవత్సరం వెళ్ళడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాలకైనా ఇతర దేశాలకైనా పోయి వాళ్ళు పెద్ద పెద్ద జాబ్లలో ఉన్నారు. ఇదే డాక్టర్స్ ప్రతి సంవత్సరం అంటే ఫైనల్లో ఎవరైతే ఫైనల్ చేసి ఉంటారో వాళ్ళు ప్రతి సంవత్సరం ఫైనల్ వస్తూనే ఉంటుంది కదా, ఆ ఫైనల్లో వెళ్తూ ఉంటారు. 8 నుంచి 10 వేల 12 వేల డాక్టర్స్ మన భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఒక సంస్థకి వీళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్ళిండ్రు. బహుశా మరి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చేయాలని అడగచ్చు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చేసింది, ఒకటి చేయలే కావచ్చు. అంటే నిజంగా వర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టలే కావచ్చు 1,000 కోట్ల రూపాయలతోటి, లేదా మండలాల కొన్ని హాస్పిటల్ కట్టలే కావచ్చు. కానీ మేమే అది ఆ మాట రావాలని చెప్తున్నాను, ఎందుకంటే అవి కట్టలే. ఇప్పుడు కడుతుండే కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే, అదే మిగిలి ఉన్నాయి చిన్న చిన్నవి. వాళ్ళు అన్ని పథకాలతోటి అంతా డెవలప్ చేసి రూపకల్పన చేసి ఇచ్చిండ్రు, ఇది కట్టలే. మరి మీరేం చేస్తున్నారు? కట్టచ్చు కదా. ప్రతి ఒక్క ప్రభుత్వం కట్టని చేయని పనులు ఇంకో ప్రభుత్వం వస్తే చేయాలి అది. ఇప్పుడు మీరు బస్ ఫ్రీ ఇచ్చిండ్రు, అది చూసి తమిళనాడులో కూడా ఇస్తున్నారు విజయ్ గారు, అక్కడి సీఎం. ఇంతకుముందు ఇయ్యలే, ఇప్పుడు ఇస్తున్నారు. ఇంతకుముందు కట్టలే, మీరు కట్టండి. ఇవి 650 మండలాల మహిళా హాస్పిటల్ కట్టండి, గర్భిణీ స్త్రీల హాస్పిటల్, డీజో హాస్పిటల్. ఇంతకుముందు కూడా చెప్పిన ప్రతి నిజవర్గం అంటే మండల్లో కాకుండా ప్రతి నిజవర్గంలో 104 నిజవర్గాలు ఏవైతే ఉన్నాయో, సిటీకి 15 నిజవర్గాలు ఇడిచిపెట్టి అంటే కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉంటుందో నిజవర్గాలకి, అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టండి. 1,100 కోట్ల రూపాయలతోటి. ఖమ్మంలో కట్టింది కదా మన కేసీఆర్ గారు, మొన్ననే ఇనాగ్రేషన్ అవుతుంది, ఇనాగ్రేషన్ అయిపోయింది కావచ్చు. ఇప్పుడు ఒక 500 కోట్లు అంటే 350 కోట్ల రూపాయలు దాటినాయి. మంచిర్యాల ప్రేమ్ సాగర్ కాంగ్రెస్కి చెందినటువంటి ఎమ్మెల్యే అక్కడ కడుతున్నారు కదా మంచిర్యాల. మరి 9 నిజవర్గాల్లో ఎందుకు లేదు? ఆదిలాబాద్ డిస్టిక్లో 9 నిజవర్గాల్లో ఎందుకు లేదు? అది కూడా మన సిరిపూర్ కాన్స్టెన్సీ సరి సమానమే కదా అక్కడ మన మంచిర్యాల. మరి అక్కడ కడుతున్నారు, ఇక్కడ ఎందుకు కడతలేరు? మరి ఇక్కడ ఎమ్మెల్యే అడగాలి కదా, ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేలు అడగాలి కదా, ఇంతకుముందు ఎమ్మెల్యేలు కూడా అడగాలి కదా. ఇంతకుముందు మళ్ళీ వచ్చే ఎమ్మెల్యేలు కూడా ఒక మేనిఫెస్టో ఉండాలి మన సిరిపూర్ కాన్స్టెన్సీకి, లేదా ఏ నిజవర్గాలు గెలిచిన ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా నిలబడితే వాళ్ళ ఒక మేనిఫెస్టో ఉండాలి. రాష్ట్రంది మేనిఫెస్టో ఉంటుంది అది. కానీ సొంతంగా మనం కూడా ఈ ప్రజల కోసం ఈ పట్టు ఉన్నది, నాకు ఈ పనులు చేయాలని తపతన ఉన్నది, ఈ పేద ప్రజలకి ఇక్కడ ఎన్నో సమస్యలతోటి కూడి ఉన్నాయి నిజవర్గాలు, దానికి నేను గెలిస్తే ఈ రకంగా చేస్తా అని సొంత మేనిఫెస్టో కూడా ఉండాలి. ఒకటే మీదనే ఆధారపడి ఎందుకు? ప్రభుత్వం రాసిన పథకాల మీదనైతే వాళ్ళు రాస్తారు. మన కేసీఆర్ గారైనా కానీ కేటీఆర్ గారైనా వాళ్ళకు మేనిఫెస్టో ఉంటుంది. నిలబడే నిజవర్గాల ఎమ్మెల్యేల కూడా ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఆలోచన ఏమున్నది, మనం నిజవర్గాల మండలాల విలేజ్లలో ఇక్కడి రైతులకి యువతులకి ప్రజలకి ఏమి ఇవ్వాలి అన్నట్టు ఎమ్మెల్యేలకు కూడా ఉంటుంది పర్సనల్. మీరు అక్కడ అసెంబ్లీలో మాట్లాడితేనే తెలుస్తుంది. అక్కడ రాబోయే ఎలక్షన్లో కూడా మీ మేనిఫెస్టో ఏమున్నది రాసుకోండి. ఇక్కడి ప్రజల కోసం ఏ నిజవర్గాలు చెందినటువంటి కూడా 104 నిజవర్గాలు అంటే పల్లెకి టచ్ ఉన్నాయి, సిటీకి టచ్ ఉన్నాయి కంప్లీట్ 15 నిజవర్గాలు, మొత్తం కలితేనే 29. అంటే అది కూడా ఆదిలాబాద్లో 10 ఉన్నాయి నిజవర్గాలు, మెదక్లో 10 ఉన్నాయి నిజవర్గాలు, ఖమ్మంలో 10 ఉన్నాయి నిజవర్గాలు, వరంగల్లో ఏమో 12 నిజవర్గాలు ఉన్నాయి, నల్గొండ డిస్టిక్లో 12 నిజవర్గాలు ఉన్నాయి, రంగారెడ్డిలో 14 నిజవర్గాలు ఉన్నాయి, మహబూబ్ నగర్లో 14 నిజవర్గాలు ఉన్నాయి, హైదరాబాద్ సిటీలో 10 నిజవర్గాలు ఉన్నాయి, కరీంనగర్లో 13 నిజవర్గాలు ఉన్నాయి, నిజామాబాద్లో 9 నిజవర్గాలు ఉన్నాయి. ఇవి అన్నీ కలిపితే 115 అవుతాయి. ఆ 15 హైదరాబాద్ సిటీకి ఇడిచిపెట్టేస్తే 104 నిజవర్గాలు ఏదైతే పల్లెకి చెందినటువంటి టచ్ ఉన్నటువంటి నిజవర్గాలు ఉన్నాయో అవి ఉన్నాయి. ఈ 104 ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందినటువంటి ఈ 104 ఎమ్మెల్యేలు తమ నిజవర్గ ప్రజల కోసం అసెంబ్లీలో మాట్లాడి ప్రతి నిజవర్గంలో 1,000 లేదా 1,500 కోట్ల రూపాయలతోటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
కట్టి తీర్చాలని ఇదే 2 సంవత్సరాలు 28 నెలలు 29 నెలల మీరు కట్టి శాంక్షన్ చేస్తేనే మళ్ళా అప్పుడే మీరు దీనికి నిలబడాలని ఎమ్మెల్యేలకు మళ్ళీ నెక్స్ట్ అర్హత కలిగిన అటువంటి వారవుతారని ఈ మీకు హెచ్చరించడమైనా కానీ ప్రేమతోటి చెప్పడమైనా కానీ లేదా సలహా ఇవ్వడమైనా కానీ లేదా మీకు తెలియని విషయాలైనా కానీ దీని ద్వారా తెలుసుకొని అక్కడ ఫస్ట్ వీక్లో అయినా కానీ 7 తారీఖు రోజు ప్రత్యేకంగా అసెంబ్లీ ఆరోగ్య సమస్యల గురించి అన్నట్టు ఒక హెడ్లైన్స్ పెట్టి మాట్లాడి ఈ స్పీకర్ల ముంగట సీఎంల ముంగట అక్కడ మాట్లాడి నిరూపించుకొని తమ నెక్స్ట్ నిలబడేంత సోమత కలుపుకోవాలని ఎమ్మెల్యేలకి చెప్పడం జరుగుతుంది. మళ్ళా కార్యకర్తలు కూడా ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూడా మీరు దీనికి సాయం చేసి మీరు కూడా దీని మీద మాట లేవదిచ్చి మాట్లాడితే ఇక్కడ చిన్న పిల్లలకి చిన్న వృద్ధులకి క్లిష్ట పరిస్థితులు ఎవరైతే జీవిస్తున్నారో ఆరోగ్య సమస్యలతోటి వీళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టయితే మన ఫ్యూచర్ అక్కడ ఫ్యూచర్ సిటీగా ఎట్లా చేస్తున్నారో లక్షల కోట్లతోటి మరి ఇక్కడ నిజవర్గాల్లో కూడా ఇవి కావాలని కోరడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నిజవర్గాలది వేటు 104 నిజవర్గాలదే ఉంటుందని అక్కడ 15 నిజవర్గాలు రాజ్యం పరిపాలిస్తున్నారు. ఈ 104 నిజవర్గాల ఎమ్మెల్యేల ఓట్లతోటి ఇక్కడ ప్రజల అండదండలతోటి అక్కడ 15 నిజవర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ పరిపాలన చేయడం జరుగుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి అంటే ప్రత్యేకంగా మనకు 12,796 గ్రామ పంచాయతీ 650 మండలాల ఎన్నైతే ఓటర్స్ ఉన్నారో 1,66,55,186 ఓటర్స్ ఉన్నారు. అక్కడేమో 68 లక్షల ఓటర్స్ అక్కడ ఉన్నారు సిటీ నిజవర్గాలకి. మరి ఎంత తేడా ఉన్నది. మరి అక్కడనే పెద్ద ఆసుపత్రులు పెద్ద కంపెనీలు అన్నీ అక్కడనే నడుస్తున్నాయి. అంటే మనకు మూసినదైనా కానీ హైడ్రా సిటీ అయినా కానీ ఫ్యూచర్ సిటీ అయినా కానీ జింకలు కొట్టిన ఏరియాలో ఇంకా డెవలపింగ్ ఆ భూములు చేస్తున్న అన్ని లక్షల కోట్ల రూపాయలు ఇస్కామ్ ఉన్నది అక్కడైతే. మరి బయట నుంచి తెస్తున్న డబ్బులు కూడా రాష్ట్రం ఆర్బీఐ డిపార్ట్మెంట్ నుంచి తెస్తున్న డబ్బులు కూడా రాష్ట్ర బడ్జెట్ కూడా మొత్తం అక్కడనే తిరుగుతున్నాయి. మనం అన్నీ ఒక జోల చేస్తే మన ఈ 5 సంవత్సరాల 3.5 లక్షల కోట్ల రూపాయలు జమ చేస్తే 5 సంవత్సరాలు 17,50,000 కోట్లు అవుతాయి. 17 లక్షల కోట్ల రూపాయలు అనుకుంటాం 5 సంవత్సరాలు 3.5 చొప్పున 17 లక్షల కోట్ల రూపాయలు అనుకుంటాం. 3 లక్షల కోట్ల రూపాయలేమో ఆర్బీఐ డిపార్ట్మెంట్ అనుకుంటాం. 17 + 3 కలిపితే 20 లక్షల కోట్ల రూపాయలు. ఈ 20 లక్షల కోట్ల రూపాయలు 5 × 3 = 15, 5 × 50 250, 50 తీసేసిన 17 లక్షల కోట్ల రూపాయలు. 17 లక్షల కోట్ల రూపాయలు 3 లక్షల ఆర్బీఐ డిపార్ట్మెంట్ 2 కలిపితే 20 లక్షల కోట్ల రూపాయలు. ఆ బయటిది పైసలు వచ్చి ఇక్కడ పనులు చేసేదాన్ని ఇడిచిపెట్టండి. 10 లక్షల కోట్ల రూపాయల 20 లక్షల కోట్ల రూపాయల 17 + 3 లక్షలు 20 లక్షల కోట్ల రూపాయల 10 లక్షల కోట్ల రూపాయలేమో గవర్నమెంట్ ఉద్యోగాల వాళ్ళ జీతాలకి గవర్నమెంట్ పెన్షన్దారులకి 10 లక్షల కోట్ల రూపాయలు అంటే సగం పోతాయి. సగం బరాబర్ సగం ఉంటాయి. 10 లక్షల కోట్ల రూపాయలతోటి ఎక్కడ ఏమేమి పనులు చేసినట్టు లేదా ఈ హిసాబ్లు అసెంబ్లీలలో కానీ ఏదైతే ప్రమాణ స్వీకారాలు చేస్తారో గెలిచిన తర్వాత మరి సంవత్సరం కూడా ఎన్ని లక్షలు వస్తే ఎన్ని లక్షలు ఖర్చు చేసినట్టు కూడా అక్కడ అసెంబ్లీలో చూపించాలని కూడా చూడడం జరుగుతుంది. అక్కడ చూస్తే అందరికీ చెప్పినట్టు అవుతారు లేదా పేపర్ స్టేట్ని ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే 20 లక్షల కోట్ల రూపాయలు మనకు 5 సంవత్సరాలు అంటే 60 నెలలు అంటే 1825 రోజులు అంటే 43,800 గంటలు. ఈ 5 సంవత్సరాలు 60 నెలలు 1825 రోజులు 43,800 గంటలు ఇవి. అంటే ఈ పీరియడ్లో ఒక టైమ్స్లో ఎంత అయితే పని చేసిండ్రో దానికి ఎన్ని లక్షలు వచ్చినాయి, ఎన్ని లక్షలు గవర్నమెంట్ ఉద్యోగాలకి పింఛన్దారులకు కానీ ప్రజల పనుల మీద ఎంత పెడుతున్నారో అది వివరంగా ఒక చార్ట్లో చూపిస్తే బాగుంటుందని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంకి చెప్పడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజెంట్ ఎమ్మెల్యేలకి ఓడిపోయిన ఎమ్మెల్యేలకి మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యేలకి నిలబడేటువంటి ఎమ్మెల్యేలకు కూడా చెప్పడం జరుగుతుంది. మనకు ఎటువంటి పనులు కావాలి ప్రజలకి అనేది రైతులకి పేదవులకి ఆరోగ్య సమస్యల నంబర్ 1 ఈక్వల్ టు విద్య వైద్య
ఇవి కరెక్ట్ ఉండాలి లెవెల్, ఒకటే లెవెల్లో. అప్పుడే నిజమైన పరిపాలన చేసినట్టు అవుతారు. మరి మా కేసీఆర్ గారు అయితే చాలా చేసిండ్రు, ఇది చేయలే. మనమే చెప్పుకోవాలి, వాళ్ళు కూడా చెప్పమంటాం. ఎందుకంటే చెయ్యని ఎవరు చేస్తారు? అచ్చేటోళ్ళు చేస్తారు. ఒకవేళ వాళ్ళు వేస్తే వాళ్ళే చేస్తుండే. 2 టైంలు చేసిండ్రు. 43,800 గంటలు అవి, 43,800 గంటలు ఇవి. అంటే 87,600 గంటలు పని చేసిండ్రు. పని చేసినటువంటి ఈ పనులు చేసిండ్రు. చేయని ఇవి ఉన్నాయి, మీరు చేయొచ్చు. ఏ ప్రభుత్వం వస్తే కూడా చేయొచ్చు. మీరు కాదు, మీరైనా చేయొచ్చు. మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన నెక్స్ట్ మీరు ఒకవేళ ఇవి చేయకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఇవే ఉంటాయి. మొదటి సిగ్నేచర్లు ఇవే దీనికే ఉంటాయి. మొదటి బడ్జెట్ కూడా అసెంబ్లీలో దీనికే ఉంటుంది. ఇది ఖచ్చితంగా రైతులకి, పేదవాళ్ళకి, ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి అందరికీ ఇది చెప్పడం జరుగుతుంది. మీరు రాబోయే ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే ఇవి ఎంతైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 1,500 కోట్ల రూపాయలతోటి, 1,000 కోట్ల రూపాయలతో ఖమ్మంలో అయింది. మన కేసీఆర్ గారు చేసిండ్రు. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని చాలా 500, 300, 600 కోట్ల రూపాయలతో అవుతున్నాయి. మిగతా ఎన్నైతే ఉన్నాయో 1,000-1,500 కోట్ల రూపాయలతోటి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అంటే హైదరాబాద్కి పోకుండా ప్రతి పల్లెలోళ్ళు ఆ నియోజకవర్గాలను చేసేటట్టు మీకు అనుకూలంగా దగ్గర హాస్పిటళ్ళు పెడతారని ప్రెస్ మీట్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి చెప్పడం జరుగుతుంది. మళ్ళా ప్రతి మండల్లో మహిళలకి మనకు మన గర్భిణీ స్త్రీలకి ఖచ్చితంగా డీజీ హాస్పిటల్ కూడా పెద్ద వైభవంగా మంచి అక్కడ కూడా ఒక మినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా, మళ్ళీ మహిళలకి స్పెషల్ హాస్పిటల్ లాగా కట్టడం జరుగుతుంది. మళ్ళా రైతులకి ఫిడ్లర్ షాప్ కూడా డిస్కౌంట్గా కట్టడం జరుగుతుంది. మళ్ళా పేద అమ్మాయిల పెళ్ళిళ్ళకు కూడా మంచి 5 ఎకరాలలో, మంచి 3 ఎకరాలలో ఒక ఫంక్షన్ హాల్ కూడా వాళ్ళ పెళ్ళి వైభవంగా కావాలని పెట్టడం జరుగుతుంది. మరి 1వ తరగతి నుంచి డిగ్రీ నుంచి పీజీ వరకు కూడా అక్కడ ప్రతి మండల్లో, హెడ్ క్వార్టర్లో ఒక మంచి గవర్నమెంట్ మనకు స్కూల్స్ కట్టడం, కాలేజ్ కట్టడం, మన పీజీ కాలేజ్ కట్టడం జరుగుతాయి. ఖచ్చితంగా మన మొదటి మేనిఫెస్టో మొదటి లైన్లోనే ఇవి రాసి ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అసెంబ్లీలో కూడా మొదటి సమావేశంలో గెలిచిన తర్వాత దీనికే బడ్జెట్ ఆరోగ్యంకే, వైద్యాకే కేటాయిస్తారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి చాలా పనులు ఉన్నాయి. అవి నేను చెప్పాలంటే పొడవది 150 పైన, అంటే 166 గ్యారంటీలతోటి చేసిండ్రు. ఈ 6 గ్యారంటీలు ఎన్ని ఉన్నాయో అవి ఇప్పటి వరకు కాలే, అవి నేను ఇప్పుడు చెప్పలేను. మళ్ళా నెక్స్ట్ చెప్తా. ఇదైతే మనకు ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలకి సలహా సూచనలు మరి చెప్పడం, హెచ్చరించ ఏదైనా అనుకోండి, ఇది ప్రజల తరఫు నుంచి, బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఈ ఆరోగ్య సమస్యల మీద అసెంబ్లీలో ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఆల్ పార్టీస్ వాళ్ళు మాట్లాడి ఆరోగ్యానికి ప్రతి నియోజకవర్గానికి, మండలానికి అక్కడ గర్భిణీ స్త్రీల హాస్పిటల్స్ ఉండాలి. మండలాల నియోజకవర్గంలో అతిపెద్ద ఒక్కొక్క 1,000-1,500 కోట్ల రూపాయలతోటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పడం జరుగుతుంది. మరి ప్రతిదానికి ఒక ఎంపీ ఉంటాడు. ప్రతి నియోజకవర్గాలకి 10 నియోజకవర్గాలకి, 8 నియోజకవర్గాలకి, 12 నియోజకవర్గాలకి ఒక ఎంపీ ఉంటాడు. మరి ఆ ఎంపీ కూడా ఎంత బడ్జెట్ తెచ్చిండ్రు? మరి వాళ్ళు కూడా పార్లమెంట్లో ఆరోగ్యం కోసం రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయలు, 50,000 కోట్ల రూపాయలు మరి ఇట్లా తెస్తే బాగుంటుంది కదా. ప్రతి ఎంపీ ఆరోగ్యం కోసం 10 నియోజకవర్గాలకి కనీసం 5,000 కోట్ల రూపాయలు కేటాయించుకుంటే 17 ప్లస్ ఎంత అవుతాయి? 1,00,000 కోట్ల రూపాయలు కూడా కావు. అక్కడ బన్కచెర్లకి 80,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతాయి. మరి ఆరోగ్యం కూడా ప్రతి వ్యక్తులకి అవసరం కదా. మరి ఎంత అవుతాయి? 75,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఒకవేళ 2,000 కోట్ల రూపాయలు చొప్పున స్పెషల్ ఆరోగ్యం కోసం ఇస్తే కనీసం అవి కూడా 34,000 కోట్లు అవుతాయి. అంటే ఈ రకంగా కూడా ఇవ్వచ్చు. 2,000 ఇవ్వాలి, 3,000 చొప్పున, 5,000 చొప్పున ప్రతి ఎంపీకి ఆరోగ్యం గురించే. ఎంపీ బడ్జెట్ కూడా లేదు, రాష్ట్ర బడ్జెట్ కూడా లేదు. అన్ని విధంగా ఎందుకు చంపేస్తున్నారు మన రైతు ప్రజలకి?
పేద ప్రజలకి ఆరోగ్యం అందక ఎవరైతే తల్లాడుతున్నారో, డబ్బులు లేక ట్రీట్మెంట్ చేయలేకపోతున్నారో, మరి వాళ్ళకి ఎవరు చూస్తారు? మరి ఎమ్మెల్యేలు తెలియదా కాన్స్టిట్యున్సీలో ఏమేమి కావాలి, ఏమేమి చేయాలి, ఏంటిది అనేది చాలా ఉంటాయి కదా. ఎమ్మెల్యేల బాధ్యత. కార్యకర్తలు, నాయకులు కూడా ఎవరైతే ఉన్నారో తమ తమ స్వార్థం కోసం మన పనులు వెళ్ళిపోయి ఆ పని ఈ పనులు అంటే మనం ఇలా కూడా చూపించక ఇటువంటి మాటలలో శ్రద్ధ తీసుకొని ప్రతి వాళ్ళందరికీ అంటున్నా, ఇది మనం ఫ్యూచర్ సిటీ ఏదైతే అంటారో ఫ్యూచర్ అంటే ఈ ఫ్యూచర్ హాస్పిటల్స్ కూడా ఫ్యూచర్ ఆరోగ్య చెడిపోతే ప్రాబ్లం అయితే ఎగ్జాంపుల్ అయితే ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుందో, మరి తమ నిజవర్గాల్లో ఒక గంట చుట్టుపక్కల ఎక్కడ ఉన్న గంటన్నరలో వచ్చేస్తారు. అక్కడేమో ఒక 24 గంటలు అవుతుంది ట్రీట్మెంట్ అందాలంటే. వాళ్ళు ఉంటారో వెళ్తారో తెలియదు. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలకి చెప్పడం జరుగుతుంది, ఈ ఎంపీలకు కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంకి సంటలో మనకు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నది, మన బీజేపీ ప్రభుత్వంకి కూడా ఈ ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని ఎంపీలకు ఇస్తే ఈ ఆరోగ్య సమస్యల మీద ఈ హాస్పిటల్ ఖచ్చితంగా తీరాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చక్కగా ఉన్నది. 4,18,931 కోట్ల రూపాయలు. మరి దీనికి ఒక 500 రూపాయలు, ఒక 1000 కోట్లు ఒక నిజవర్గం ఇస్తే మరి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత. ఎందుకంటే ఆరోగ్యం ఫస్ట్. ఏదైతే లండన్ పోయి, అమెరికా పోయి, ఎక్కడ పోయినా కూడా అక్కడ వాళ్ళు అద్దాల్లాగా రోడ్లు ఉంటాయి, అద్దాల్లాగా బ్రిడ్జ్లు ఉంటాయి, అద్దాల్లాగా నీళ్ళు కనబడతాయి అక్కడ. అంటే మన ముఖాలు కనబడతాయి, కింద భూమి కనబడుతుంది. అక్కడ నదులలో ప్రవహించే నీళ్ళలా కింది భూమి కనబడతాయి, అంతా తెల్లగా ఉంటాయి. మరి చదువు కూడా నంబర్ 99, ఆరోగ్య పరిస్థితి కూడా 99 హాస్పిటల్స్. మరి అవి 2 అక్కడ ఎక్కువ ఉన్నాయి, మరి ఆ 2 ఇక్కడ తక్కువ ఉన్నాయి కదా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏం చేసిండు? అన్నీ చాలా చాలా కట్టిండ్రు వాళ్ళు. ఇది కట్టలే, కట్టలే, వస్తే కడుతుండే. మీరు వచ్చింది కదా, కట్టచ్చు కదా, చిన్నది కదా. మరి చాలా అయిపోయినాయి కదా అని కట్టి ఏమేమో కట్టేసిండు. అది ఎన్నోసార్లు చెప్పినా, ఏం చెప్పాలి. అయినా ఒక్క నిమిషంలో చెప్పేస్తా చూడండి. 23 కాలేజీలు కట్టిండు మెడికల్, 23 ఏమో ఇంజనీరింగ్ కాలేజ్, 23 కలెక్టర్ ఆఫీసులు, 12,796 గ్రామ పంచాయతీ పెంచిండ్రు, 650 మండలాలు పెంచిండ్రు, 750 ఏమో రిజిస్ట్రేషన్ ఆఫీస్ చేసిండ్రు, ఒక 852 పొజిషన్లు చేసిండ్రు, సిపి కమిషనర్ పోసి 9 చేసిండ్రు, మున్సిపాలిటీలు 87 ఉంటే 50 పెంచి 145 చేసిండ్రు, 7 కార్పొరేషన్ ఉంటే 13 చేసిండ్రు, చెరువులు గుంటలు కట్టడం జరిగింది, కాళేశ్వరం కట్టింది, చెక్ డ్యామ్లు కట్టిండ్రు, 46,531 చెరువులు గుంటలు కట్టిండ్రు, ఎన్నో చెక్ డ్యామ్ కట్టిండ్రు, కాళేశ్వరం కట్టిండ్రు, 16,000 లక్షల ఎకరాల పంట సాగితే 85 లక్షల ఎకరాల పంట సాగుతుంది. డాక్టర్స్ 10,000 12,000 డాక్టర్స్ వెళ్తున్నారు ప్రతి సంవత్సరం. ఇంజనీర్లు అయితే చెప్పలేం, 50,000 ఉన్నారు, 30,000 ఉన్నారు, 25,000 ఉన్నారు సంవత్సరాలు ఇంజనీర్లు ఇవ్వడం. ఎన్నో అవకాశాలు ఇచ్చిండ్రు, రాష్ట్ర బడ్జెట్ పెంచడం జరిగింది, ఎన్నో చేసిండ్రు. అంటే ఆరోగ్యం మీరు చూడండి, ఈ మండలాలను కానీ ఈ నియోజకవర్గాలను కానీ కట్టే సుమోత ఉన్నది ఇప్పుడు ప్రభుత్వానికి, మీ చేతిలో ఉన్నది. మరి మీరు సిటీగా తిరుగుతున్నారు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మినిస్టర్స్ అయినా కానీ ఎమ్మెల్యేస్ అయినా కానీ అక్కడనే తిరుగుతున్నారు. అదే పదే నియోజకవర్గాల్లో సరౌండింగ్. అక్కడ 95 లక్షల మంది పాపులేషన్ ఉన్నారు, రింగ్ రోడ్కి ఏమో 52 లక్షల మంది ఉన్నారు, 68 లక్షల ఓటర్స్ ఉన్నారు. మొత్తం మన తెలంగాణది 3,38,26,448 కోట్లు ఉంటే ఇక్కడ 3,38,26,448 ఓటర్స్ మన తెలంగాణ టోటల్స్. అందులో సగం కన్నా ఎక్కువ 1,66,55,186 ఓటర్స్ ఏమో పల్లెలో ఉన్నారు. 73 లక్షల ఓటర్స్ ఏమో ఇప్పుడు మళ్ళా దానికి ఎస్ఐఆర్ కరెక్ట్ ఓటర్స్ నమోదు చేసుకోవాలని నివేదిక ఇచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం. అంటే ఈ రకంగా ఉన్న మన తెలంగాణ చరిత్ర. అంటే భారతదేశంలో కేసీఆర్ గారు మొదటి స్థానంలో తీసుకెళ్తే బడ్జెట్లు అయినా కానీ, ఇంప్రూవ్మెంట్లు అయినా కానీ, కాళేశ్వరం కట్టిన దాంట్లో అయినా కానీ,
ఈ వేస్తా పెంచిన దాంట్లోనే కానీ ఎస్పీ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, డాక్టర్స్, ఇంజనీరింగ్ డిపార్ట్స్ అయినా కానీ అన్నీ ఏమో పెంచి తీసుకెళ్ళి చూపించిండ్రు. మన మోడల్ తీసుకొని వేరే రాష్ట్రాల్లో చేస్తున్నారు. మరి ఇప్పుడు నియోజక చూస్తే 23-24 ఆరోగ్యంలో వెనుక ఉన్నాం, అంటే 0.00. ఇంకోసారి చెప్తా, 29 రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్కి ఏమో 100% వచ్చింది, 100కి 100. కేరళకి ఏమో 48% వచ్చింది. మేఘాలయకేమో 34% వచ్చింది. మనకు తమిళనాడుకేమో రాజస్థాన్కి ఏమో 30% వచ్చింది. తమిళనాడుకి ఏమో 29% వచ్చింది. ఛత్తీస్గఢ్కి 28%, ఆంధ్రప్రదేశ్కి 23%. అంటే ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్నది 23% వచ్చింది ఆరోగ్యంలో. తెలంగాణ పక్కన ఉన్నది, విడిపోయిన మనం తెలంగాణ సాదుకున్న తెలంగాణకి ఏమో 0.00. మరి ఎందుకు వచ్చింది? ఇది ఎమ్మెల్యేలు మాట్లాడాలి. ఇప్పుడు ఆరోగ్యంలో మనం వెనుక ఉన్నాం. పల్లెలలో, నిజ వర్గాలలో మనకు హాస్పిటల్స్ లేవు. ఈ హాస్పిటల్ ఆరోగ్యం ప్రజలకి అందించేటట్టు చేయాలని, మాట్లాడాలని ఈ ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ సమావేశాలు ఏదైనా ఉంటే అలా ప్రత్యేకంగా అసెంబ్లీ మాత్రం మొత్తం హాస్పిటల్ హెడ్లైన్స్ రావాలి. అవి ఆరోగ్య సమస్యల మీద చర్చలు, ఏ నియోజకవర్గాలు, ఏ మండలాల్లో ఏమేమి చేయాలి, తమ నియోజకవర్గాలకి బడ్జెట్ కేటాయిస్తే ఇక్కడ హాస్పిటల్స్ పెద్ద కట్టడం జరుగుతుంది. ఇది ఎమ్మెల్యేల బాధ్యత, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత. ఒకవేళ మీరు చేయకపోతే, చేస్తే మంచిది, చేయకపోతే కూడా, చేస్తే కూడా సంతోషం, చేయకున్నా కూడా సంతోషమే. ఎందుకంటే ఎలాగైతే మన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందో ఎంబడి మన మేనిఫెస్టోలో ఫస్ట్ హెడ్లైన్సే రాసి ఉంటాయి. అదే లాల్ బహదూర్ శాస్త్రంలో కానీ, అదే గోల్కొండలను కానీ, అదే మనకు అసెంబ్లీలను కానీ ప్రమాణం రోజే మొదటి సిగ్నేచర్ మన కేసీఆర్ గారు ఈ ఆరోగ్యం మీదనే చేయడం జరుగుతుందని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణ ప్రజలకి, రైతులకి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకైనా, ఎమ్మెల్యేలకి చెప్పడం జరుగుతుంది. లాస్ట్ ఈ విషయాల మీద, ఆరోగ్యం మీద ఖచ్చితంగా మళ్ళా మనకు అక్కడ గుజరాత్, మహారాష్ట్ర, మన పంజాబ్, హర్యానా, మనకు తమిళనాడు, ఈ కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఈ మనకు ధనిక రాష్ట్రాలు ఇవి. ఈ బడ్జెట్ కూడా మనకన్నా ఎక్కువనే ఉన్నది. మరి మనం కూడా వాళ్ళ సరిసమానంగా ఉన్నాం. అంటే వెనుక ఉండే వితిన్ 8 yearsలో మనం ముందుకు వచ్చినాం సంపాదనలో, బడ్జెట్లో. మరి ఇంట్లో ఎక్కువ వెనుక ఉన్నాం. అందుకే ఈ ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యేలు, ఆల్ పార్టీకి చెందిన వాళ్ళు ఈ మాట్లాడి ప్రతి నియోజకవర్గానికి ఒక 1000 కోట్లు, కనీసం ఒక 1000 కోట్లు నియోజకవర్గానికి, 500 కోట్లు మండలానికి, లేదా 300-200 కోట్ల మండలానికి మహిళ ఏదైతే మీరు మహిళ కోసం, ఏదైతే కాంగ్రెస్ మహిళ కోసం తులం బంగారం ఇస్తా, స్కూటీ ఇస్తా, పెన్షన్లు ఇస్తా, ఆసరా పెన్షన్లు ఇస్తా, మరి వేరే పెన్షన్లు ఇస్తా, మరి బస్సులు ఫ్రీ ఏదైతే మహిళ కోసం గౌరవించి చేసిండ్రో, మరి హాస్పిటల్ కూడా గర్భిణీ స్త్రీలకి డీజో హాస్పిటల్ ప్రతి మండలాల్లో 650 మండలాలు ఉన్నాయి. ఆ ప్రతి మండలా కట్టి వాళ్ళకి ఆదుకోవాలని చెప్పడం, కోరడం, సలహా ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. అప్పుడే కనీసం చిన్న పని చేసి మహిళలకి ఆదుకున్నట్టు అవుతారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే స్త్రీ మహిళ అంటే మనం గౌరవించాలి. వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళకు కూడా తెలియదు కావచ్చు, వాళ్ళు చెప్పలే ఇప్పటిదాకా. మరి వాళ్ళు కూడా దీని గురించి ప్రతి మండలాల పల్లెలు కూడా మాకు మండల గర్భిణీ స్త్రీ హాస్పిటల్ కావాలని మీరు కూడా ధర్నాలు చేయండి. ఎమ్మెల్యేల ఇంటికి ధర్నా ముట్టడించండి. మండల ఆఫీస్ కాడ, ఎంఆర్ ఆఫీస్ కాడ ధర్నాలు చేయండి. మీ యొక్క హాస్పిటల్ ఇవి కట్టిపియాలి ఎమ్మెల్యే ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి
కోరండి. మళ్ళీ నిజవర్గాల బాధ్యత ఎమ్మెల్యే ఖచ్చితంగా దీనికి మాట్లాడని ఈ మండల్ డీజో హాస్పిటల్కైనా గర్భిణీ స్త్రీల హాస్పిటల్కైనా నిజవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా దీనికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి మాట్లాడేటట్టు చేయాలని నిజవర్గాల ఎమ్మెల్యేలకు చెప్తున్నాను. ఎందుకంటే అట్టిగా ఎమ్మెల్యేలు కాదు, అవసరమైనప్పుడు ఏదో ఒక పనికి పైసలు తెచ్చుడు, ఏదో ఒక పనికి పైసలు తెచ్చుడు, ఆ చేసుడు ఈ చేసుడు కాదు. ఒక మేనిఫెస్టో అనేది ఉండాలి మన మైండ్లో. మన మండలాల్లో విజయాల్లో ఏమేమి కావాలి, ఏమేమి చేయాలి అనేది ఒక మేనిఫెస్టో మన దగ్గర ఉండాలి. అక్కడ చదవాలి, చదివి వినిపించాలి. ఆడ ఖచ్చితంగా అది చేస్తారు లేదా ఇస్తారు లేదా అని తర్వాత కనీసం చెప్పుకోవాలి. చెప్తే అక్కడ మైక్ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఫలానా ఎమ్మెల్యే మాట్లాడినరు అన్నట్టనే తెలుస్తుంది. అక్కడ స్పీకర్ గారికి తెలుస్తుంది, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారికి తెలుస్తుంది, సీఎం గారికి తెలుస్తుంది, మినిస్టర్ గారికి తెలుస్తుంది, ఇతర ఎమ్మెల్యేలకు తెలుస్తుంది. వాళ్ళు కూడా మాట్లాడతారు. ఎవరైనా మాట్లాడండి, వాళ్ళ బాధ్యతల మీది అని ఎమ్మెల్యేలకు కోరడం జరుగుతుంది. మా సిరిపూర్ ఎమ్మెల్యేకైనా కానీ, మన ఆసిఫాబాద్ ఎమ్మెల్యేకైనా కానీ, అక్కడైనా కానీ, మన మంచిర్యాల ఎమ్మెల్యేగా అయితే కడుతున్నారు, మన చెన్నూరు ఎమ్మెల్యేనా కానీ, ఇక్కడ ఎమ్మెల్యేనా కానీ, మన నిజవర్గాలు కానీ, రాష్ట్రంలోనే కానీ మొత్తం 104 నిజవర్గాల్లో ఇవి కావాలి. అదే నిజవర్గాలు హైదరాబాద్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ జరిగేటప్పుడు మాట్లాడాలని చెప్పడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మహిళలు కూడా దీనికి స్ట్రైక్ ధర్నాలు ప్రతి మండలంలో కూడా మీరు చేసుకోవాలని కూడా కోరడం జరుగుతుంది. మళ్ళీ నిజవర్గాల్లో కూడా ఆల్ పార్టీస్ కూడా కలిసి ఇది చేస్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మా ప్రభుత్వం మనం ఎందుకు చెప్పాలన్నట్టు కాదు, ప్రభుత్వం బాధ్యత ఇది చేసేది, అడిగేది కూడా కార్యకర్తలది, ప్రజలది బాధ్యత. ఇది అందరు దీనికి సరిసమానంగా మాట్లాడి ఈ ఎమ్మెల్యేలకైనా ఇకపోయే ఎమ్మెల్యే నిలబడతారు కదా, వాళ్ళ మేనిఫెస్టో మైండ్లో కూడా ఏమున్నదో వాళ్ళు కూడా గెలిచే మన నిలబడినప్పుడు ఈ ప్రజలకు నేను ఫలానా చేస్తా, ఈ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని గ్రామ పంచాయతీ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇక్కడెక్కడ మెయిన్ ఉన్నాయి, ఖచ్చితంగా నేను చేసి తీరుతా అని సమాధానం చెప్పాలి, వాగ్దానం చేయాలి. గెలుస్తారు. ఏదో అక్కడ 50 కోట్లు, అక్కడ 200 కోట్లు, 50, 30 కోట్లు, 10 కోట్లు తెచ్చి పనులు చేస్తుంటారు. ఇది కాదు. అన్ని విధంగా మాట్లాడి అది అవుతుందా లేదా తర్వాత మాట్లాడే పద్ధతితో అయితే మాట్లాడాలి. అక్కడ ఒక్కరు మాట్లాడితే 2 మాట్లాడతారు, 3 అవుతారు, 5 అవుతారు, 100 మంది అవుతారు. ఈ రకంగా అప్పుడే ఈ రైతు ప్రజలకి పల్లెలకి న్యాయం చేసినట్టు అవుతారు. లేకపోతే అదే హాస్పిటల్ అక్కడ హైదరాబాద్ ఏమేం కట్టా మీరు ఇక్కడ నుంచే రావాలి, ఇక్కడనే చూపించుకోవాలి, పోవాలంటే ఇది కుదరది. ఇది చాలా తప్పు. ప్రతి మండలంలో ఒక హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు ఉండాలి. ప్రతి నిజవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, కట్టి తీరాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం, హెచ్చరించడం, సలహా ఇవ్వడం ఈ ఎమ్మెల్యేలకు కూడా జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఇది మాట అసెంబ్లీలో మాట్లాడాలి. ఎమ్మెల్యేలు మన హరీష్ బాబు అయినా కానీ, మన ఆదిలాబాద్ డిస్టిక్ నిజవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఇతర డిస్టిక్లకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా కానీ చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇది చాలా పెద్ద సమస్య అనుకోండి. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇది ఖచ్చితంగా మాట్లాడి తీరాలే, బడ్జెట్ కేటాయించి చేయాలని కోరడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఆర్ఎస్పీ.